హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాఘవి ఆఫ్ ఎంఏబీ రెడ్డి. ఈరోజు మీతోటి నేను ఇంపార్టెంట్ డేస్ గురించి వాటిని కొన్ని టిప్స్ తోటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి మన టెట్ స్టూడెంట్స్కి కానీ, బీఎస్సీ ఆస్పిరెంట్స్కి కానీ, గ్రూప్ 2 స్టూడెంట్స్కి కానీ ఇంపార్టెంట్ అయినటువంటి డేస్ అన్నమాట అండి. వాటిని మీతోటి షేర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, అక్టోబర్ 2 ఉందండి. అక్టోబర్ 2 గాంధీ జయంతిగా మనం పేర్కొంటూ ఉంటాము. అలాగే అక్టోబర్ 2ని అంతర్జాతీయ అహింసా దినోత్సవం అని కూడా అంటూ ఉంటారు. డిసెంబర్ 2 జాతీయ కాలుష్య అదే నెంబర్ 2 డేట్ తోటి వచ్చినటువంటి రిమైనింగ్ మంత్లోని డేస్ గురించి, ఇంపార్టెంట్ డేస్ గురించి మీతో నేను డిస్కస్ చేస్తాను. అదే అక్టోబర్ 2 అయితే గాంధీ జయంతి, డిసెంబర్ 2 అయితే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా చెప్పుకుంటాం. జనవరి 26 రిపబ్లిక్ డేగాను, నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగాను చెప్తాం. రాజ్యాంగ దినోత్సవం అంటే కాన్స్టిట్యూషనల్ డే, అంటే రాజ్యాంగం ఏర్పడినటువంటిది 26వ తారీఖున. అలాగే గణతంత్ర దినోత్సవం అనేది జనవరి 26వ తారీఖున. అలాగే ఏప్రిల్ 26 అనేది ప్రపంచ మేధో హక్కుల రక్షణ దినోత్సవం అంటారు. అలాగే అక్టోబర్ 26ని గృహహింసా చట్టం అమల్లోకి వచ్చినటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ డే. అలాగే క్రిస్మస్ డే అందరికీ తెలిసినటువంటి ఈ విషయమే. దీన్ని గుడ్ గవర్నెన్స్ డేగా, ఆ రోజునే గుడ్ గవర్నెన్స్ డేగా చెప్తారు. ఇన్ ద సేమ్ వే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవం కూడా ఈ రోజునే వస్తుంది. అలాగే డిసెంబర్ 25 దాకా వచ్చాం కాబట్టి నియర్గా ఉన్నటువంటి డేట్స్ని కూడా మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం ఈ రోజే. అలాగే 24 కామన్వెల్త్ డే, మే 24న కామన్వెల్త్ డేగా చెప్తారు. ఏప్రిల్ 24ని జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవంగా చెబుతారు. ఫిబ్రవరి 24ని సెంట్రల్ ఎక్సైజ్ డేగా చెబుతారు. అలాగే మే 25 అయితేనేమో క్రిస్మస్, జనవరి 25 అయితే అంతర్జాతీయ ఎక్సైజ్ డే, జాతీయ పర్యాటక దినోత్సవం కూడా, జాతీయ వాటర్ల దినోత్సవం కూడా ఈ రోజే. అంటే జనవరి 25 ఎన్ని ఇంపార్టెంట్ డేస్ ఇస్తుంది? 3 డేస్ని ఇస్తుంది. ఏంటది? అంతర్జాతీయ ఎక్సైజ్ డేగా, అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంగా, జాతీయ వాటర్ల దినోత్సవంగా కూడా ఈ రోజును పేర్కొంటారు. అలాగే జనవరి 24న జాతీయ బాలికా దివస్గా పేర్కొంటారు. ఫిబ్రవరి 14 అయితే వ్యాలంటైన్స్ డే, ఏప్రిల్ 14 అయితే అంబేద్కర్ గారి జయంతి. సెప్టెంబర్ 14 అయితే హిందీ దివస్, జాతీయ హిందీ దివస్. సెప్టెంబర్ 14 అయితే జాతీయ హిందీ దివస్. అలాగే డిసెంబర్ 14 అయితే జాతీయ శక్తి సంరక్షణ దినోత్సవంగా పేర్కొంటారు. థ్యాంక్ యూ అండి.